ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కంపెనీలకు భూముల కేటాయింపుపై మండలిలో వాడి వేడి చర్చ జరిగింది. 99 పైసలకే భూములు ఇవ్వడంపై అధికార విపక్షం మధ్య హాట్ ఫైట్ నడిచింది. 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు ఇస్తారంటూ క్లారిటీ ఇచ్చారు మంత్రి లోకేష్. అయితే రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఎలా ఇస్తారు అంటూ వైసీపీ ప్రశ్నించింది. వైసీపీ తరపున ప్రభుత్వాన్ని బొత్స సత్యనారాయణ, మాధవరావు, వరదు కళ్యాణి ప్రశ్నించారు. అత్యంత విలువైన విశాఖ భూముల్ని అప్పనంగా కంపెనీలకు ఎలా కట్టబెడతారు అని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా 99 పైసలకే భూములు ఇస్తారా అంటూ నిలదీశారు. క్వశ్చన్లోనే ఉంది, ఆన్సర్లో కూడా ఉంది అధ్యక్ష. అది చూసుకోమని చెప్పండి మంత్రి గారిని. మీరు ఇచ్చిన ఆన్సర్లో కూడా రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చామని ఉంది అధ్యక్ష. చూడండి అక్కడ రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కి 27 ఏకర్స్ ఇచ్చారు అధ్యక్ష. 99 పైసలకి ఇచ్చామని మంత్రి గారే చెప్తున్నారు. చెప్పారుగా. అయితే రహేజాతో వేలాది ఉద్యోగాల కల్పన జరుగుతోందని, అందుకే ఆ కంపెనీకి భూములు ఇచ్చామని చెప్పారు మంత్రి లోకేష్. తాము భూములు ఇచ్చిన 5 టాప్ కంపెనీస్ లో రహేజా కూడా ఉంది అంటూ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ లో రహేజా మైండ్ స్పేస్ అని క్రియేట్ చేశారు. దాంట్లో 97 ఎకరాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కేటాయిస్తే 21 బిల్డింగ్, దాంట్లో 10 మిలియన్ స్క్వేర్ ఫీట్ వాళ్ళు కడతాం జరిగింది అధ్యక్ష. ఈ ఒక్క మైండ్ స్పేస్లో 1,00,000 మంది ఒక ఐటీ రంగంలో పని చేస్తున్నారు. సో ప్రతి పాలసీ, ప్రతి కంపెనీని థరోగా రివ్యూ చేసి ఎస్ఐపిసి అని ఉంటుంది అధ్యక్ష, అక్కడ అధికారుల కమిటీ అధ్యక్ష, దాని తర్వాత ఎస్ఐపిబి ఉంటుంది అధ్యక్ష, అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ అధ్యక్ష, దాని తర్వాత క్యాబినెట్కి వస్తుంది. క్యాబినెట్లో డిస్కస్ చేసిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్తోనే ఇవన్నీ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ ఈ 99 పైసలకి గతంలో కూడా నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. ఇదే హౌస్లో వేరే కంపెనీల పేర్లు తీసుకొచ్చారు. ఆ రోజు ఛాలెంజ్ చేసి ఆ కంపెనీకి ఇచ్చారని మీరు నిరూపిస్తే ఐఎమ్ రెడీ టు రిజైన్ ఆన్ దిస్ ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌస్ అని ఆనాడు నేను చెప్పాను అధ్యక్ష. తీసుకురాలేకపోయారు. ఇచ్చిన ప్రతి కంపెనీ కూడా క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ, బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ తప్ప ఎవరు అయానా గయానాకపోతే ఇచ్చేదానికి మేము సిద్ధంగా లేము అధ్యక్ష. రహేజాకి భూములు ఇవ్వడంపైనే మరో వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి కూడా ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఉచితంగా భూములు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. మనం గతంలో ఒక నానుడు ఉండేది, 99 రూపాయలకే బాటా రేట్ అని. మరి ఇప్పుడు 99 పైసలకే ఏ రేట్ అనాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. మన పాత రాజధాని హైదరాబాద్ తీసుకుంటే అధ్యక్ష, ఎకరా 150 కోట్లకి అక్కడ ఇస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ మాత్రం ఎకరా 150 పైసలకే ఇస్తున్నారు అధ్యక్ష. మరి ఇందులో ఏంటి ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు. అలాగే ఇంకా పునాది స్థాయిలో ఉన్న అమరావతిలో కూడా ఇస్తున్న భూముల ధరల కంటే మా విశాఖపట్నంలో ఇంకా తక్కువకి ఇస్తూ ఉన్న పరిస్థితి అధ్యక్ష. యాక్చువల్గా భూ కేటాయింపులు అనేవి వెనకబడిన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో తక్కువ ధరకి ఇస్తారు. ఎందుకంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని, అలాగే అక్కడ చీప్గా కూడా ధరలు భూములు ఉంటాయి కాబట్టి ఇస్తూ ఉంటారు అధ్యక్ష. మరి ఇంత కాస్ట్లీ ల్యాండ్ని ఎందుకు తక్కువకి ఇస్తున్నారో ప్రభుత్వమే చెప్పాలి అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే టీసీఎస్కి 99 పైసలకే ఇచ్చామనేసి బాగా బ్రాండింగ్ చేసుకున్నారు, మంచిది అధ్యక్ష. అయితే టీసీఎస్ అంతకి ఇవ్వాలని డిమాండ్ చేసిందా లేదా ప్రభుత్వమే ఆఫర్ చేసిందా తెలియదు కానీ అధ్యక్ష, ఐటీ కంపెనీలకు ఇస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకు అయితే భూములు అత్యంత తక్కువ ధరలకైతే ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడే చెప్పినట్టుగా రహేజా డెవలపర్స్కి 99 పైసలకేమో 27 ఎకరాలు కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే అడ్రస్ లేని వర్సా కంపెనీకి డెడ్ చీప్గా 3,000 కోట్ల రూపాయల భూమిని కట్టబెట్టాలని ట్రై చేశారు అధ్యక్ష. మాట్లాడనివ్వండి మంత్రి గారు ప్లీజ్.